Hi guys, a very good morning to all of you. Name me Ravikran. Welcome back to our channel. So ఈరోజు we have a brand new bike that is all new Triumph Speed 400. బైక్ చూడడానికి చాలా సింపుల్గా ఉంది అండ్ ఇట్స్ అ స్లీక్ బైక్. ఇది యాక్చువల్లీ రోడ్స్టర్ కేటగిరీలో వస్తుంది అనమాట. సో బండిని చూడగానే ఇన్స్టెంట్లీ మన ట్రయంఫ్ ఏదైతే బిల్డ్ క్వాలిటీ ఉంటుందో ఆ బిల్డ్ క్వాలిటీ తెలుస్తుంది. సో నేను ఇన్ పర్సన్గా బండిని చూస్తున్నా, నాకు దీని ఫిట్ అండ్ ఫినిష్ లైక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. సో ఫొటోస్లో మీరు చూస్తుంటే బండి కొంచెం చిన్నగా అనిపిస్తుంది అనుకోవచ్చు, బట్ రియాలిటీలో దిస్ ఈజ్ రియలీ గుడ్ అండ్ బైక్ యాక్చువల్గా ఫీల్స్ గుడ్. అంటే మన బండి లిఫ్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే బండి మీద కూర్చున్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఈ బైక్లో ఉన్న లైక్ ఫీచర్స్ ఏంటి, అసలు ఈ బండిలో ఏముంది అనేది ఈ వీడియోలో చెప్తాను. దీని తర్వాత నేను ఈ బండిని రైడ్ చేస్తాను. రైడ్ చేసినప్పుడు నా రైడ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ బండిది డీటెయిల్డ్ రివ్యూ అనేది ఇస్తాను. సో ఆ డీటెయిల్డ్ రివ్యూ రావడానికి లిటిల్ బిట్ టైం పడుతుంది, బట్ అప్పటి వరకు మీకోసం ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో అయితే తీసుకొస్తున్నా. సో అసలు ఈ ట్రయంఫ్ ఈ బైక్ ఏదైతుందో దీంట్లో అంటే ఈ ట్రయంఫ్ బ్రాండ్లోనే దీనికన్నా బిగ్గర్ బైక్స్ ఉన్నాయి అనమాట. స్పీడ్ 900 1200 cc బైక్స్ ఉన్నాయి. సో దాని డిజైన్ తీసుకొని ఈ బండి అనేది తయారు చేశారనమాట. సో మీకు డిజైన్ లాంగ్వేజ్ చూస్తే లైక్ ఈ ట్యాంక్ కానీ ఈ ఎగ్జాస్ట్ కానీ ఇవన్నీ కూడా చూస్తే మీకు బిగ్గర్ బైక్ లాగానే అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇది ఒక 400 cc బైక్ లాగా అనిపించదు. రియల్గా మీరు చూస్తే మాత్రం డెఫినెట్లీ మీరు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు దీంట్లో వీళ్ళు మెయిన్గా చేసింది ఏంటి, దీని ఇంజన్ ఉంది కదా, ది ఇంజన్ అన్నది సో టోటల్లీ న్యూ డిజైన్ అనమాట. సో మీకు ఇక్కడ ఫిన్స్ కానీ లైక్ ఏదైతే ఇంజన్ కవర్ ఉందో ఇదంతా కూడా ట్రయంఫ్ వీ షేప్లో వచ్చింది అండ్ ఇక్కడ లిక్విడ్ కూలర్ కనబడుతుంది. సో మీకు ఇంజన్ సెటప్ కూడా నేను యాక్చువల్గా మీకు చెప్తాను. బేసికల్గా ఈ ఇంజన్ ఏంటంటే టీఆర్ సిరీస్ ఇంజన్ అంటారు దీన్ని. సో ట్రయంఫ్ ఏదైతే క్లాసిక్ బైక్స్ ఉన్నాయో 19th century, సో అక్కడ నుంచి డిజైన్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ సింగిల్ సిలిండర్ బైక్ అనేది తయారు చేశారనమాట. చూడడానికి మీకు ఒకవేళ ఆ సైడ్ నుంచి చూస్తే మాత్రం ఒక ట్విన్ సిలిండర్ లాగా అనిపిస్తుంది, బట్ సింగిల్ సిలిండర్ లుక్స్ లైక్ దట్ అనమాట. సో దీంట్లో ఇంజన్ చూసుకుంటే ఇది 400 cc, టెక్నికల్గా 398.15 cc 4-valve 4-stroke DOHC కాన్ఫిగరేషన్ తోటి వస్తుంది. అండ్ పవర్ కూడా మీకు 40 PS పవర్ వస్తుంది అండ్ 37.5 Nm టార్క్ వస్తుంది. సో మీకు ఈ టార్క్ బ్యాండ్ అనేది లైక్ 7000 RPM దగ్గర చాలా బాగా వస్తుంది, 5 to 7000. సో అక్కడ మీకు లైక్ హై రెవింగ్ మెషిన్ అని చెప్పొచ్చు యాక్చువల్గా దీన్ని. సో మీరు 100 120 ఈ స్పీడ్ కూడా క్రూజ్ మెయింటైన్ చేయాలనుకుంటే కూడా ఇలాంటి బండి మీద మెయింటైన్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం ఇలా బండి మీద కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు మనకి రైడింగ్ పోస్చర్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది. అంటే ఎక్కువసేపు కూడా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. అండ్ ఫుడ్ కూడా చూడండి ఆల్మోస్ట్ గ్రౌండ్కి టచ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ బెనిఫిట్. సో షార్ట్ రైడర్స్ ఎవరు ఉన్నా కానీ మంచిగా ఈజీగా హ్యాపీగా రైడ్ చేసుకోవచ్చు. ఇది అంత కంఫర్టబుల్ ఉంది. సో చూడడానికి కూడా చాలా స్టైలిష్గా ఉంది, మోడర్న్ రెట్రో స్టైల్ రోడ్స్టర్ అనమాట ఇది. సో ఇంజన్ అయితే మనకు సింపుల్గా ఈ విధంగా ఉంది. అండ్ రెస్ట్ ఇంకా ఇప్పుడు ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫీచర్స్ వైజ్ గురించి చెప్పే ముందు మీకు దీంట్లో ఇంకొక వర్జన్ కూడా ఉంటుంది, ఇంకోటి స్క్రాంబ్లర్ వర్జన్ అని. అదేంటంటే మీకు టైర్స్ వేరే వస్తుంది, కొంచెం హైట్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ డిజైన్. సో ఫ్రంట్ డిజైన్కి వచ్చేస్తే మీకు హెడ్ ల్యాంప్ అవుతుందో హెడ్ ల్యాంప్ ఆల్ LED సెటప్ వచ్చింది విత్ DRLతో పాటు ఉంటుంది. మీకు చూపిస్తాను. సో ఇది DRL హై బీమ్ లో బీమ్ రెండు కూడా మొత్తం దీంట్లోనే ఇంటిగ్రేషన్ అనేది ఉంది. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఇది మనకి 43 mm USD ఫోక్స్ ఉన్నాయి, బిగ్ పిస్టన్ ఫోక్స్. సో బిగ్ పిస్టన్ ఫోక్స్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే హైవే మీద కానీ లేకుంటే అన్ఈవెన్ రోడ్స్ మన సిటీ కండిషన్స్ ఎక్కడైనా కానీ ఈజీ డ్యాంపింగ్ ఉంటుంది అనమాట. సో మనకు ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ కార్ట్రిడ్జ్ ఉంటాయి కదా, సో దానిలాగా కాకుండా మీకు ఎవ్రీ టైప్ ఆఫ్ సర్ఫేస్ మీద కూడా ఈజీగా షాక్ అబ్జర్షన్ అనేది తీసుకుంటుంది. ఇది మనకి బెనిఫిట్ అనమాట. సో ఆల్రౌండర్ కేటగిరీ లాగా అనమాట అప్ సైడ్ డౌన్ ఫోక్స్. సో సస్పెన్షన్ కూడా చాలా మంచిది. అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ స్పీడ్ 400లో మనకి 17 inch వీల్స్ వస్తున్నాయి మనకి ఇది. సో ఇది దీంట్లో మనకి టైర్ ప్రొఫైల్ 110/70 17 inch వీల్స్ వస్తున్నాయి ఫ్రంట్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా 17 inch వీల్స్. దీంట్లో మీకు ఈ అలాయ్ వీల్ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ అనేది డిఫరెంట్ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ స్క్రాంబ్లర్లో కొంచెం స్పోక్ టైప్లా కనపడుతూ ఉంటుంది. కానీ మీకు ఇక్కడ దీంట్లో డిజైన్ డిఫరెన్స్ అంటే కొంచెం ఇమ్మీడియట్గా చూస్తే కొంచెం నోటీస్ చేయాలనుకుంటే మీరు అలాయ్ వీల్ని చూసి కూడా డిఫరెన్షియేట్ అనేది చేయవచ్చు అనమాట. సో మీకు ఫ్రంట్ 110 అండ్ రియర్ వచ్చేసరికి మీకు రియర్ ఏమో మీకు 150/60 17 inch వీల్స్ వస్తున్నాయి. సో టైర్స్ మనకి MRF నుంచి వస్తున్నాయి. ఇది మీకు బయట కంట్రీస్లో చూస్తే బయట మీకు మెర్జరా టైర్స్ వస్తున్నాయి, బట్ ఇండియాలో అయితే మనకి MRF టైర్స్ మాత్రమే వస్తున్నాయి. మోర్ ఓవర్ మనకి ఇప్పుడు దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఈజ్ స్విచబుల్, స్పీడ్లో కూడా ట్రాక్షన్ కంట్రోల్ స్విచబుల్, ABS మాత్రం నాన్ స్విచబుల్. దీంట్లో మీకు స్క్రాంబ్లర్లో స్విచబుల్ వస్తుంది. సో ఈ బండి కొనే వాళ్ళు ట్రాక్షన్ ఆఫ్ చేయాలనుకుంటే ట్రాక్షన్ కూడా ఆఫ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీకు బ్రేక్స్ విషయానికి వస్తే సో ఇక్కడ బ్రేక్స్ ఉన్నాయి కదా, ఇది మనకి 300 mm డిస్క్ ఇది. సో దీంట్లో ఉంది. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు పల్సర్ N సిరీస్ చూస్తే దాంట్లో కూడా మీకు 300 mm డిస్క్ వచ్చింది. సేమ్ సెటప్
300mm డిస్క్. మీకు ఇక్కడ ఇదైతే బ్రేక్ క్యాలిపర్స్ ఉన్నాయో ఇది రేడియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అనమాట, బైబ్రీ నుండి. బైబ్రీ అంటే బ్రెంబోది సబ్ బ్రాండ్. 4 పిస్టన్ క్యాలిపర్స్. ఇది బ్రేకింగ్ బైట్ చాలా స్ట్రాంగ్ ఉంది. సేమ్ కేటీఎమ్స్లో ఏ విధంగా ఉంటుంది సేమ్ అలాంటి స్ట్రాంగ్నెస్ అనేది ఉంది దీన్ని. నేను బ్రేకింగ్ యాక్సిలరేట్ చూశాను, బ్రేకింగ్ ఈజ్ రియలీ సూపర్, అమేజింగ్ అనిపించింది నాకైతే ఇది. బట్ స్పీడ్ బైక్ కాబట్టి మీకు ఏబిఎస్ అనేది స్విచబుల్ అనేది రాదు. అండ్ దీని తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇస్ 13 లీటర్స్. మీరు డిజైన్ చూస్తే టియర్ డ్రాప్ డిజైన్ అంటుంది. సో దీంట్లో 3 కలర్స్ ఉంటాయి, బ్లాక్, రెడ్ అండ్ బ్లూ. ఇది మనం చూసిన టోటల్ బ్లాక్ కలర్. దీంట్లో కూడా 3 కలర్స్ ఉంటాయి అనమాట, బ్లాక్, సిల్వర్ అండ్ లిటిల్ బిట్ గ్రే, ఇట్లా కాంబినేషన్లో వస్తుంది. అండ్ దీనికి బైక్తో పాటు చాలా యాక్సెసరీస్ కూడా మనకి కొనుక్కోవడానికి ట్రయంఫ్ నుంచే ఉంది. సో మీరు అవి అడిషనల్గా పర్చేజ్ చేసుకొని బండికి అనేది రెట్రోఫిట్ అనేది చేసుకోవచ్చు. అండ్ స్పీడ్ 4 అని చెప్పేసి ఇక్కడ వచ్చింది, మెటల్ అల్యూమినియం ప్లేట్ తోటి వచ్చింది ఇక్కడ. సో మీకు ఐదర్ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ ఇదే వస్తుంది అనమాట ఈ విధంగా. అండ్ ఫుడ్ పేక్స్ చూస్తే ఫుడ్ పేక్స్ మనకి రెగ్యులర్ లాగానే ఉంటుంది, లైక్ అన్నీ మన స్పోర్ట్ బైక్స్ కానీ రెట్రోస్ ఎట్లయితే ఉంటే సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇవి మీకు స్క్రాంబ్లర్లో డిఫరెంట్ వస్తుంది, అదొక చేంజ్ అనేది ఉంది ఇక్కడ. అండ్ దీని తర్వాత ఎగ్జాస్ట్. ఈ ఎగ్జాస్ట్ ఉంది కదా, ఈ ఎగ్జాస్ట్ ఇప్పుడు మనం చూస్తే ఇది సింగిల్ పోర్ట్ ఎగ్జాస్ట్ ఉంది కదా, ఇంకొక యాక్సెసరీ కూడా ఉంటుంది. అంటే ఇంకొక ఎగ్జాస్ట్ ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే కంపెనీ నుండే డ్యూయల్ పోర్ట్ ఎగ్జాస్ట్ కూడా ఉంటుంది, ఏదైతే స్క్రాంబ్లర్లో ఉంటుందో అలాంటిది. అది కూడా మీరు అడిషనల్గా తీసుకొని దీనికి ఫిట్ కూడా చేసుకోవచ్చు, అంటే మీరు ఇష్టం ఉంటే. అండ్ దీని తర్వాత ఒక మేజర్ చేంజ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, దీంట్లో చైన్ అనేది మనకి రైట్ సైడ్లో వచ్చింది బండికి. అంటే మీరు ఈ మధ్య అన్ని బైక్స్లలో చూస్తుంటే బైక్స్ అన్నీ కూడా లైక్ చైన్స్ రెగ్యులర్గా అన్ని లెఫ్ట్ సైడ్ వచ్చి డిస్క్ అనేది రైట్ సైడ్ వస్తుంది కదా, దీనికి రివర్స్ ఉందన్నమాట. చైన్ రైట్ సైడ్ వచ్చింది, డిస్క్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇది దీనికి డిఫరెన్స్. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల డిఫరెన్స్ ఏం వస్తుంది అనేది నేను రైడ్ రివ్యూలో చెప్తాను. సో ఇది మన ఫస్ట్ లుక్ వీడియో కాబట్టి అంత డెప్త్కి వెళ్ళట్లేదు. అండ్ ఇప్పుడు మీకు రియర్ సెక్షన్ టెయిల్ ల్యాంప్ అనేది చూపిస్తాను. సో ఇది మనకి దీని టెయిల్ ల్యాంప్ చాలా బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేశారు, లైక్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ. లైక్ ఈ ప్లాస్టిక్ ఫైబర్ ఇది కూడా చాలా స్మూత్గా ఉంది, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి లైట్ కూడా ఆన్ చేస్తాను. సో ఇది లైట్, దీనిది టోటల్ ఆల్ ఎల్ఈడి వచ్చింది. అండ్ బ్రేక్ చేస్తాను చూడండి, ఇది బ్రేక్. సో ఇది మనకి హజార్డ్ లైట్స్, ఇది కూడా టోటల్ ఆల్ ఎల్ఈడీస్ అనేది వచ్చాయి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. కానీ ఇక్కడ టైర్ ప్రొఫైల్ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, చూడడానికి కొంచెం చిన్నగా అనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే మీకు కార్నరింగ్ దగ్గర ఈ టైర్ ప్రొఫైల్ చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ టైర్ ప్రొఫైల్ ఏదైతే 150 సెక్షన్ ఉందో ఇది మీకు స్క్రాంబ్లర్లో వేరే వస్తుంది, దీంట్లో వేరే వస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి చూస్తే మీకు ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, 1 డౌన్ 5 అప్, అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ కూడా ఉంది. సో ఈ క్లచ్ అనేది కొంచెం మీడియం సెట్లో ఉంది, మనకి ఈజీగా అలవాటు అయిపోతుంది, పెద్దగా మనకి కష్టం ఏమి అనిపించదు. అండ్ దీని తర్వాత మనకి సీట్, సో దీంట్లో మనకి సింగిల్ సీట్ వస్తుంది. దీని మీద ఉన్న లెదర్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఆ క్వాలిటీ అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. దీంట్లో కూర్చున్నప్పుడు కూడా నేను ఇందాక చూపించాను కదా, చాలా కంఫర్టబుల్ ఉంది. నేను ఇట్లా కూర్చున్నప్పుడు కూడా ఈజీగా కంఫర్ట్ ఫీలింగ్ అనేది తెలుస్తుంది అనమాట బండిలో. అండ్ దీని తర్వాత ఇప్పుడు స్పీడోమీటర్ ఆన్ చేస్తాను. సో స్పీడోమీటర్ ఆన్ చేసినప్పుడు ఒక స్వైప్ అప్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ టోటల్ ఇక్కడ డిజిటల్ క్లస్టర్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇండియన్ వర్జన్ కాబట్టి టోటల్ ఇక్కడ మనకి km/h వచ్చింది. ఇదే మీకు ఫారిన్ వర్జన్ అయితే మీకు ఇక్కడ మైల్స్ వస్తుంది, ఇక్కడ కిలోమీటర్స్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ లైట్స్ ఉన్నాయి చూడండి, న్యూట్రల్, ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజన్ వాల్ ఫంక్షన్ లైట్ అండ్ లో ఇంజన్ ఆయిల్ అండ్ హజార్ లైట్, ఇవి కూడా ఇక్కడనే వస్తున్నాయి. హై బీమ్ కూడా ఇక్కడనే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇది హై బీమ్. అండ్ ఇక్కడ న్యూట్రల్ అండ్ ఇది ఆర్పిఎం మీటర్ 12,000 వరకు ఉంది. సో పక్కన ఇక్కడ మనకి ఇప్పుడు ఇంజన్ ఆఫ్ అని ఉంది, ఇప్పుడు ఇది ఇంజన్ ఆన్, ఇప్పుడు టీటీసీ ఆన్ అని ఉంది. ఈ టీటీసీ మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఈ ఐ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి టీటీసీ అనేది ఆఫ్ అవుతుంది. అండ్ ఇదే ఐ బటన్ని మనం ఇట్లా మల్టిపుల్ టైం క్లిక్ చేసినాం అనుకోండి, ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఓడోమీటర్, ట్రిప్ 1, ట్రిప్ 2, యావరేజ్ ఫ్యూయల్ పర్ లీటర్, ఫ్యూయల్ ఎకనామీ ఎంత వస్తుంది. సో ఇది అనమాట. అండ్ కింద మనకి టైం కూడా అనేది వస్తుంది ఇక్కడ. అండ్ కింద టోటల్ బాటంలో ఫ్యూయల్ గేజ్. ఈ స్పీడోమీటర్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే దీంట్లో ఉన్న బార్న్విల్ సిరీస్ ట్రయంఫ్ ఏదైతుందో సేమ్ అలాంటి మనకి స్పీడోమీటర్ అనేది వచ్చింది. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ స్విచెస్ దగ్గర చూస్తే ఇంజన్ కిల్ స్విచ్, హజార్డ్ లైట్ అండ్ మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ స్టార్ట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ సైడ్ ఏమో హై బీమ్, లో బీమ్, ఇది ఐ బటన్ అండ్ ఇండికేటర్స్, హార్న్. అండ్ ఇక్కడ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ 3 కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేసి ఉన్నాయి. సో ఇది, సో నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది. అండ్ బార్ అండ్ మిర్రర్స్ ఆర్ రియల్లీ సూపర్. టోటల్ మెటల్ బార్ అండ్ మిర్రర్స్ వచ్చాయి. క్వాలిటీ ఆఫ్ ది పార్ట్స్ అయితే చాలా హై అనిపిస్తుంది దీనిది.
ఎక్కడ కూడా లైక్ చీప్ పార్ట్స్ వాడినాము అంటే ఎక్కడో కాంప్రమైజ్ అయింది అన్నట్టు అసలు ఈ బండిలో ఎక్కడ కూడా లేదు. అదైతే 100% ఐ కెన్ టెల్. సో బండి ఇప్పుడు నేను ఆన్ అయితే చేయలేను, బట్ ఏదైనా క్లిప్ ఉంటే నేను యాడ్ చేసి అయితే పెడతాను. తర్వాత మనం ఒక బండి చాసీ గురించి మాట్లాడుకుంటే దీనికి ట్యూబులర్ పెరిమీటర్ ఫ్రేమ్ ఉంది అండ్ ఈ ఇంజన్ ఉంటుంది కదా, ఇంజన్ అనేది ఫ్రేమ్ మీద మౌంట్ అయి ఉంది. సో దీనివల్ల మనకి కొంచెము వెయిట్ అనేది సేవ్ అయింది అండ్ వైబ్రేషన్స్ కొంచెం తగ్గినాయి. అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకి జే సిరీస్ ఇంజన్స్ ఏవైతే మార్కెట్లో చూసినామో సేమ్ అలాంటిది వచ్చిందనమాట ఇక్కడ. అండ్ ఈ రియర్ ఉంది కదా, ఇది బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ నుంచి సపరేట్గా ఉంది చూడండి. ఇది ఇన్ కేస్ బండి ఎక్కడైనా కానీ క్రాష్ అయిపోయి ఒకవేళ మనకి ఈ రియర్ పార్ట్ ఏదైతుందో ఈ రియర్ పార్ట్ అనేది ఒకవేళ బెండ్ అయిపోయింది అనుకోండి, ఓన్లీ ఈ రియర్ పార్ట్ మాత్రమే మనం మార్చుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్ కూడా దీనికి ఉంది. అండ్ దీనికి స్వింగ్ ఆర్మ్ ఏదైతే ఉంటుందో స్వింగ్ అవుట్ టోటల్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనేది వచ్చింది. మీకు డిస్క్ చూపిస్తాను ఇక్కడ సైడు. ఈ డిస్క్ అనేది మీకు 230 mm రియర్ డిస్క్ ఉంటుంది. ఇది మీకు ఫ్లోటింగ్ క్యాలిపర్ అనమాట. సో ఫ్లోటింగ్ క్యాలిపర్లో కూడా మనకి బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. అది నేను మీకు రైడ్ రివ్యూలో క్లియర్గా చూపిస్తాను దాని గురించి. సో ఇది కూడా బైబ్రీ నుంచి క్యాలిపర్ వస్తుంది. సో బ్రేక్ క్యాలిపర్స్, బ్రేక్ రిజర్వాయర్ అన్నీ కూడా మనకు బైబ్రీ నుంచి ఉన్నాయి. అండ్ ఈ సస్పెన్షన్ ఉంది కదా, ఇది గ్యాస్ రిజర్వాయర్. మీకు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. సో మీకు సాఫ్ట్ హార్డ్ రెండు కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ సస్పెన్షన్ ట్రావెల్ ఉంటుంది కదా, ఇది మనకి 130 mm సస్పెన్షన్ ట్రావెల్ ఉంది రియర్ సైడ్. అదే మీకు ఒకవేళ ఈ ఫ్రంట్లో చూస్తే మీది మీకు 140 mm ఉంటుంది. సో ఇక్కడ స్పీడ్ 400కి స్క్రాంబ్లర్కి రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇది కొంచెం కిందికి ఉంటుంది వెనకాల ముందు, అదే స్క్రాంబ్లర్ అయితే ఈ రెండు కూడా కొంచెం పైనకి ఉంటుంది. రెండు కూడా దానికి 150 mm అనేది ఉంది. అది ఒక డిఫరెన్స్ అనమాట ఈ రెండింటికి. ఫీచర్స్ వైజ్ అయితే జనరల్గా ఈ విధంగా ఉంది. అండ్ దీంతో పాటు దీనికి ఇంజన్ ఇమ్మొబిలైజర్ కూడా ఉంది. సో ఇది ట్రయంఫ్ కీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. కీ కూడా లైక్ క్వాలిటీ ఉంది. సో మీకు ఈ కీ కాకుండా వేరే ఏది పెట్టినా కానీ బండి అనేది ఆన్ అవుట్ అవ్వదు. సో టోటల్ ఇంజన్ ఇమ్మొబిలైజర్ కూడా దీంట్లో ఉంది. అండ్ ఇప్పుడు ద మెయిన్ పాయింట్ కమ్స్ ప్రైసింగ్. ఎంత ప్రైస్కి వస్తుంది బండి? ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, మరి ఇంత బాగుంది. ఈ కేటగిరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. దీని ప్రైస్ 2,23,000 ఎక్స్ షోరూమ్ ఉంది. సో ఇది మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి 2.8 వరకు అవుతుంది. అంటే మీ డీలర్షిప్స్ మీరున్న లొకేషన్ టు లొకేషన్ కూడా ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ బైక్స్ కూడా మీ డీలర్షిప్స్కి రీచ్ అవుతూ ఉంటాయి. ఒకసారి షోరూమ్కి వెళ్ళి విజిట్ చేయండి. నేను దీని తర్వాత దీన్ని డీటెయిల్గా రైడ్ చేస్తాను. రైడ్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ని బట్టి నేను డీటెయిల్డ్ రివ్యూ అనేది ఇస్తాను. సో ఏది ఎలా పనిచేస్తుంది, ఎవరు కొనుక్కోవచ్చు ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది ఒక సింపుల్ ఒక ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ వీడియో లాంటిది ఇది. సో ఓవరాల్గా నన్ను అడిగితే మాత్రం దిస్ ఈజ్ అమేజింగ్. సో అమేజింగ్ ప్రోడక్ట్ ఫ్రమ్ ట్రయంఫ్ స్పీడ్ 400. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మీ అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. మోర్ ఓవర్ నాకు తెలిసి మీరు వీడియో చూసిన వాళ్ళు చాలామంది కూడా ఈ బండి మీద ఇంట్రెస్ట్ ఉండి ఉంటుంది. సో డెఫినెట్లీ గో టు ద డీలర్షిప్స్, ఒకసారి బండిని చెక్అవుట్ చేయండి. You will actually love it. So this is what I can say. So next videos ఇంకా వస్తూనే ఉంటాయి. సో do subscribe, stay connected. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అందరికి బాయ్. దిస్ ఇస్ రవికిరణ్, సైనింగ్ ఆఫ్.